హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ బత్తుల ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సార్. నమస్తే మానస. సార్, ప్యారడైజ్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ కి 65 కోట్లకు కొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా సినిమాయే రిలీజ్ కాలేదు. ఒక పక్కన చూస్తే పోస్టర్స్ కి వాటికి నెగిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా బిజినెస్ పరంగా చూసుకుంటే బాగానే అవుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఏంటి, నిజంగానే కొంటున్నారా 65 కోట్లకి? వాళ్ళు పక్కా బిజినెస్ ప్రాక్టీస్ ప్రయోగం చేశారు వాళ్ళు. అంటే రిలీజ్ చేయట్లేదు అంటే 65 కోట్లకు కొనలేదు అంటున్నారా? అప్పుడు అంటే ఇదొక స్ట్రాటజీ అంటున్నారు. నేను చెప్పబోతున్నా అదే. ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మన ట్రైలర్ లాంటిది రిలీజ్ చేశారు, ఒక బూతు మాట పెట్టి. అది మామూలుగా అయితే థియేటర్లో దాన్ని అలౌ చేయరు. థియేటర్లో అలాంటి ట్రైలర్ వేయాలంటే ఖచ్చితంగా సెన్సార్ కావాలి, సెన్సార్ సర్టిఫికేట్. అని ట్రైలర్ కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఉండాలి. వీళ్ళు ఏం చేశారు, దాన్ని హైప్ క్రియేట్ చేయడం కోసమని ఒక వాయిస్ ఓవర్ రాసి, వాయిస్ ఓవర్ అని కాకులు గద్దలు అవి ఇవి ఇవి ఈ కాకులకు అందరూ సమీకరించింది ఎవరు, ఈ కాకులకు కత్తి పట్టించింది ఎవరు అని ఒక లా కొడుకు అని ముగించారు. ప్రస్తుతం ఉండే సోషల్ మీడియాలో మంచి కంటే చెడుకే ఎక్కువ ఉంటుంది. మంచిగా ఒక నీతి ఎప్పుడు ఎవడు మనకు పలకడు. అదే ఇదిలో ఒక బూతు మాట్లాడేటప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. సినిమా క్రేజ్ పెరిగింది. ఏముంటుంది సినిమాలో, ఎప్పుడు వస్తుంది అని. అది ఇప్పుడు రిలీజ్ కాకపోయినా కూడా ఆ బిజినెస్ తాలూకు ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడే వార్తలు చెప్తున్నారు, 65 66 కోట్లకు దాని ఓటీటీ హక్కులు తీసుకుంటున్నారు. అంటే ఎవరు తీసుకుంటున్నారు అనేది ఎవరు మెన్షన్ చేయడం లేదు. అది కాకుండా 15 కోట్లు ఆడియో రైట్స్. అయితే ఆడియో రైట్స్ మాత్రం అతను అనిరుద్ధ్, అతనికే 15 కోట్లు పోతాయంట. ఈ కోట్లు ఏందో అర్థం కావడం. కోట్లు అంటే అసలు వేసుకునే కోట్లు చెప్తున్నారు. ఈజీగా 15 కోట్లు, 66 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు. ఒక సినిమా 1000 కోట్లు అంటున్నారు, వచ్చాక 1000 కోట్లు అంటున్నారు. అసలు ఇంత డబ్బు ఉందా మన ప్రపంచంలో? ఇంత డబ్బు ఒకళ్ళ దగ్గరే ఉంటుంది ఏంటి అని అర్థం. అదే అర్థం కాలేదు. 66 కోట్లకు కొంటున్నారంటే నాటే జోక్. ఎట్లుంటుందంటే, మామూలుగా పబ్లిసిటీ హైప్ కోసము ఎవరైతే కమర్షియల్ ట్యాక్స్ ఉంటుంది కదా, వాళ్ళకు ముందే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక మెమొరాండం ఇచ్చారు. ఏమని, అయ్యా మేము ప్రకటనలు మాత్రం 100 కోట్లు 50 కోట్లు అని చెప్తాము, యాక్చువల్గా ఉండేది వేరు, అవి మీకు కావాలంటే సబ్మిట్ చేస్తాము. మేము హైప్ క్రియేషన్ కోసం ఇన్ని కోట్లు అని రాసుకుంటాము. దాని మీద అయితే దాడి చేయద్దని. మనం గేమ్ చేంజర్ రిలీజ్ అయినాక దిల్రాజు మీద దాడి, అదే సుమారుగా 15 రోజులు నడిచింది కదా. ఆ చివరాఖరికి హుష్కాకి ఏం లేదన్నారు. ఇద్దరు దిల్రాజుని అరెస్ట్ చేశారు, వాళ్ళ భార్యను అరెస్ట్ చేశారు, ఇది చేశారు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అందుకే 66 కోట్లు 65 కోట్లు ఓటీటీ అంటే ఇది చూసి ఇలాంటి వార్తలు కావాలని రాయించుకుంటారు. ఇది చూసి అమ్మో 66 కోట్లు అంటే మనం కొంచెం 75 కోట్లు కొనొచ్చు అనే హైప్ క్రియేట్ అవుతుంది. ఆ సినిమాలో ఏముందో తెలియదు. ఆ ట్రైలర్ చూస్తే కాకులు, పొంగలు, కాళ్ళు, చేతులు తప్ప ఏమో సబ్జెక్ట్ ఏం కనపడడం లేదు. ఇదే కాకుల గోళ ఉన్నట్టుంది. సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి ఏముంటది అనేది. సినిమా రిలీజ్ అయ్యాక బట్టబయలవుతుంది. ఒక్కోసారి సినిమాలో ఏం లేకపోయినా కూడా కొంచెం వీక్ అనిపించింది అనుకో, ఇలాంటివి పబ్లిసిటీ చేసుకుంటారు. ఎందుకని, క్రేజ్ కలగడం కోసం. సినిమా బిజినెస్ అయ్యి అంత అయిపోయిందనుకో, జనం చూడలేదనుకో, నష్టపోయేది ఎవరు? నిర్మాత. లేకుంటే అది కొన్నవాడు. అంతేగాని ఈ రాసిన వాడికి ఏముండదు, మనం చూసిన వాళ్ళకి అంతే. కాబట్టి ఈ వార్తలో ఎంత నిజముందో ఎంత అబద్ధం ఉందో మనకు తెలియదు. వార్త అయితే ఈ విధంగా వచ్చింది, సర్క్యులేట్ అవుతుంది. సో సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం సార్, మరి ఎంత బిజినెస్ చేస్తుందని. వచ్చే సంవత్సరం దాకా వెయిట్ చేయాలి. ఈ మధ్యలో ఎన్ని మాట్లాడుకోవాల్సి వస్తుందో మనం, ఇంకా ఎన్ని వస్తాయో అవన్నీ విందాం. సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం ఎంత బిజినెస్ చేస్తుంది ఏంటి అని. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.